ఇవాళ తెలంగాణ హైదరాబాద్లో జరిగిన పీఎం మోదీ మీటింగ్లో కీ హైలైట్ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో అవి ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యే కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పీఎం ఏం చెప్పారంటే 1 ఇయర్ పాటు ఎవ్వరిని కూడా గోల్డ్ అయితే కొనొద్దు అంటున్నారు. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా కూడా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీస్ అన్నీ కూడా మ్యాక్స్ పాసిబుల్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలని చెప్తున్నారు. సో ఫ్యూయల్ కాస్ట్ అన్న తగ్గించడానికి. సో అలాగే మ్యాక్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కార్స్ కానీ ఇవన్నీ యూస్ చేయడం అవాయిడ్ చేయమంటున్నారు. మెట్రోస్ కానీ లేకపోతే రైల్స్ కానీ ఇవన్నీ యూస్ చేయమంటున్నారు. ఫ్యూయల్ అన్నది చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో దానివల్ల కుకింగ్ ఆయిల్ యూసేజ్ కూడా తగ్గించమంటున్నారు. అలాగే ఎల్పీజీస్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ షార్టేజ్ వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫెర్టిలైజర్ యూసేజెస్. సో మోస్ట్ ప్రాబబుల్లీ అందరినీ కూడా న్యాచురల్ ఫార్మింగ్ అయితే చేయమంటున్నారు. సో మనకి ఇవన్నీ ఎందుకు చేయమంటున్నారంటే మొత్తం ఇవన్నీ మనకి ఫారెన్ నుంచి ఇండియాకి రావాలి. సో అవి రావాలంటే కాస్ట్ అన్నవి చాలా అంటే చాలా ఎక్కువ అవుతాయి. సో దానివల్ల అందరికీ మైనస్. సో కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో సో అలాంటి సిచ్యువేషన్ రాబోతుందని ఆయన క్లియర్గా చెప్పారు. కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే కార్స్ అండ్ బైక్స్ లో మైలేజ్ ఇస్తున్నాయో మీకైతే బ్యాండ్ మోగబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూయల్ ప్రైసెస్ ఎక్కువే ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా రేట్ పెరుగుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అన్నాయి పెరుగుతాయి. ఫారెన్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యూటిలైజేషన్ తగ్గించమంటున్నారు. లోకల్ ఇండియన్ బ్రాండ్స్ని ఎంకరేజ్ చేయమంటున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇంపోర్ట్స్ అన్నవి తగ్గుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల. సో దీనివల్ల ఓన్లీ భారతే కాదు ఓవరాల్ గ్లోబల్ వైజ్ ఉన్న అన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో కాస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో కాస్ట్ కటింగ్ కోసం మోదీ అయితే ఇదైతే చెప్పారు. సో మ్యాక్స్ పాసిబిలిటీస్ కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి. వర్చువల్గానే మనం వర్క్ చేయొచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉందో సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతుందని చెప్పారు. హెల్త్ పరంగా కాదు మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా. సో అందరూ కూడా అన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడే స్టోర్ చేసుకోండి.